ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూన్ 2న లొంగిపోతున్నట్లు మద్దతుదారులకు తెలియజేశారు. ట్రయల్ కోర్టులో ఊరట దక్కాలని కోరుకుంటున్నానన్నారు ఆప్ నేతలు. లేదంటే ఎన్నికల ఫలితాల రోజు కేజ్రీవాల్ జైల్లో ఉండాల్సిందే. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సిన టైం దగ్గర పడింది. జూన్ 2న తిహార్ అధికారుల ఎదుట ఆయన లొంగిపోనున్నారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. జైల్లో తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా తలవంచనని తన మద్దతుదారులకు తెలిపారు కేజ్రీవాల్. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పోలీసుల ముందు లొంగిపోతానని కేజ్రీవాల్ చెప్పారు. తను జైల్లో ఉన్న ఢిల్లీ ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. దేశాన్ని రక్షించే క్రమంలో తన ప్రాణాలు పోయినా బాధపడనన్నారు కేజ్రీవాల్. जब मुश्किल वक्त आता है तो पूरा परिवार एकजुट हो जाता है. आप सबने मुश्किल वक्त में मेरा बहुत साथ दिया है. हम सब मिलकर तानाशाही से लड़ रहे हैं. देश को बचाने के लिए यदि मुझे कुछ हो जाए, यदि मेरे प्राण भी चले जाएं, तो गम मत करना. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఈడీ. దాదాపు 50 రోజులుగా ఆయన తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. అయితే దానిపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ప్రస్తుతం రౌజ్ అవెన్యూ కోర్టులో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. శనివారం వాటిపై విచారణ జరగనుంది. అక్కడ ఊరట దక్కితే మరికొన్ని రోజులు బయట ఉండే అవకాశం కేజ్రీవాల్కు లభిస్తుంది. లేదంటే జూన్ 2న లొంగిపోవాల్సిందే.